ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ రహదారి దిగ్బంధం ధర్నాలకు పిలుపునిస్తే రైతులు రావటం లేదని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ వ్యాఖ్యానించారు. ఉద్యమం ఉధృతం కావాలంటే మిలిటెంట్ తరహా కార్యకలాపాలు చేపట్టాలని తెలంగాణ భవన్లో పిలుపునిచ్చారు. బాల్కసుమన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని సూచించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలన్న కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. రైల్వే పట్టాలు కోసేయాలన్న బాల్కసుమన్పై ప్రభుత్వ విప్లో అద్దంకి దయాకర్, బల్మూరు వెంకట్, డీజీపీ సివి ఆనంద్కు ఫిర్యాదు చేశారు. సుమన్ కుట్రపూరితంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలకు నష్టం కలిగించేలా, ప్రజలను రెచ్చగొట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోతో పాటు పత్రికల్లో ప్రచురితమైన వార్తల క్లిప్పింగ్లను ఫిర్యాదుకు జత చేశారు. అంతకుముందు బాల్కసుమన్పై నాంపల్లి పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయగా పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాల్కసుమన్ వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ రంగ సంస్థలకు నష్టం కలిగించేట్లు, ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడడం సరికాదని వ్యాఖ్యానించారు. ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడిగా చేసిన వ్యక్తి, శాసనసభ్యుడిగా చేసిన వ్యక్తి, గవర్నమెంట్ విప్పుగా ఉన్న వ్యక్తి రైలు పట్టాలు కోసేయండి అని వాయిస్ చిన్న తర్వాత నేను చెప్తాను. దుర్మార్గమైనటువంటి అంశం. కేంద్ర పోలీసులు కూడా రైల్వే శాఖ తరఫున రైలు పట్టాలు కోసేయమని చెప్పింది కాబట్టి రైల్వే పరంగా కేసు రిజిస్టర్ చేయాల్సిందే. చెన్నూరు నాయకులను కోరుతామని ఆ వీడియోతో సహా పోలీస్ స్టేషన్ రైల్వే పోలీసులో కంప్లీట్ చేయాలి. ఆ ప్రాంతం నుంచి శాసనసభ్యుడిగా పార్లమెంట్ మెంబర్ గెలిచిన మీరు తల్లిలాంటి సింగరేణి సంస్థలు పేర్చామని చెప్తా ఉన్నాం. 5 రైతులు నాటి ధర్నా, పార్టీ 70 మందితో కలిపి ధర్నా చేసి 4 రోజులు జైలు పోతే పర్వాలేదు, నువ్వు రైలు పట్టాలు కాల్చేయి, నువ్వు సింగరేణి భవనాన్ని వేల్చేయి, ఆ భవనాన్ని వేల్చేయమని చెప్తున్నావంటే ఇది వ్యక్తిగతం అని అనుకుంటలేను. టీఆర్ఎస్ పార్టీ వెంటనే అతన్ని బహిష్కరించాలి. మొన్న అక్కడ ఎన్నికలు మున్సిపాలిటీ వస్తే ఏదో అన్యాయం జరిగిందని ఆయననే దాడి చేశాడు. ఏదో మేమేదో అణచివేస్తామని చెప్పి జైల్లో పడితే మొత్తం మంది నాయకత్వం అంతా మద్దతు ఇచ్చారు. ఇవాళ పార్టీ స్పందించాలి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాలు, ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాలని పిలుపునిస్తే కాంగ్రెస్ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని బాల్కసుమన్ ఆక్షేపించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసి జైలు పాలయ్యానన్న సుమన్ తనపై కేసు పెట్టి జైలుకు పంపవచ్చని వ్యాఖ్యానించారు. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది. దాని విలువ సుమారు 1600 కోట్లు. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలు నేను మాట్లాడినటువంటి అంశాల్లో ఒక ఫ్యాబ్రికేటెడ్ వీడియో తయారు చేసి దాన్ని నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలోకి వదిలి ఇవాళ డీజీపీకి నా మీద పోయి కంప్లైంట్ ఇచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు గంత తీరిగ్గున్నారు. నా మీద పోయి కంప్లైంట్ ఇచ్చారు. సుమోటోగా కేసు పెట్టాలట నా మీద. కాంగ్రెస్ పార్టీ మంత్రులు రాష్ట్రంలో వడ్ల గురించి మాట్లాడరు, మక్కల గురించి మాట్లాడరు, మేము అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పరు. వాళ్ళు కూడా బిజీ ఉన్నారు. బాల్కసుమన్ వెంటనే తక్షణమే అరెస్ట్ చేయాలట. మీరు నా మీద పెట్టే దృష్టి మేము అడుగుతున్న సింగరేణి సంస్థ మనుగడ మీద పెట్టండి అని అడుగుతున్నా. మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 30 లక్షల వడ్డీ లేని రుణం ఇల్లు కట్టుకుంటామంటే కార్మికునికి ఎందుకు ఇస్తలేరు? 76 కింద ఈ 3 ఏళ్లలో ఒక్క పట్టా కూడా సింగరేణి ప్రాంతంలో ఎందుకు ఇవ్వలేరు? ఇవాళ సింగరేణిని బొందలగడ్డకు ఎందుకు మారుస్తున్నారు? సింగరేణిలో ఇన్ని స్కాములు మీరు ఎందుకు చేస్తా ఉన్నారు? సింగరేణిని ముఖ్యమంత్రి బామ్మర్దికి అప్పచెప్పి సింగరేణిని ముఖ్యమంత్రి బామ్మర్దికి బంగారు గుడ్లు పెట్టే బాతుగా ఎట్లా మారిపోయిందని మేము అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఇవాళ మంత్రుల దగ్గర కానీ, ముఖ్యమంత్రి దగ్గర కానీ, సింగరేణి అధికారుల దగ్గర కానీ సమాధానం లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వివాదానికి కారణమైన బాల్కసుమన్ వ్యాఖ్యలను ఓసారి చూస్తున్నాం. వడ్ల కొనుగోలు జరుగుతున్నాయి. రైతులు వస్తున్నారు రోడ్ల మీదకి. నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5 రైతులు వచ్చారు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే వస్తలేరు. అట్లనే కార్మిక వర్గం కూడా కదులుతలేదు. కాబట్టి టీబీజీ కేసుకు మళ్ళీ పూర్వవైభవం రావాలంటే, కోల్బెల్ట్ ఏరియాలో పునర్వైభవం రావాలంటే మీరు మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టురు మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టురు, పోయి మొత్తం జీఎం గానీ ఆఫీస్ కాల పెడదాం, పోతే 3 నెలల రోజులు జైలుకు గట్లు ఉండాలి. కానీ పెట్టురు రోజు గోవర్కంలో ప్రోగ్రాం పెట్టురు, ఈశ్వరన్నను ముంగట పెట్టురు, పోతే ఈశ్వరన్న కూడా చేరుకునేలా కొత్తగూడెంలో రవాణాను ముంగట పెట్టి. నేనేమంటున్నా, కార్మికులు మనల్ని ఓన్ చేసుకోవాలి. వీళ్ళు మా కోసం కొట్లాడుతురు, తనలాడుతురు, కష్టపడుతురు, లాఠీ చార్జీలు అవుతున్నాయి, కేసులు అవుతున్నాయి, ఇబ్బందులు అవుతున్నాయి. మా కోసం కొట్లాడినందుకు వీళ్ళని ఈ డివిజన్ నుంచి ఆ డివిజన్కి ట్రాన్స్ఫర్ చేసి పారేసారు, వీళ్ళని జైల్లో పెట్టిర్రు. అరే
అని వాళ్ళకి ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయండి. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి. కోసిపారే రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోగాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ అంటే నేను అనే పాయింట్ ఏంటంటే, మీరు సీరియస్ యాక్టివిటీ తీసుకుంటే తప్ప మీ దిక్కు కార్మిక వర్గం తిరిగి చూడదు. ఎందుకంటే ఇది 3వ సంవత్సరం వల్ల పాలన. రాస్తా రోకోలు కానీ, రైలు రోకోలు కానీ, జిఎం ఆఫీసుల ముందర ధర్నాలు కానీ అవన్నీ మామూలు సప్ప చెప్తే నడవది. కొంచెం గట్టిగా చేయాలి. మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైతే రోజు ఇక్కడ సింగరేణి భవన్ అని కాలబెట్టు మొత్తం అంగడి వేసి పారేరు ఏముంది. అట్లా ఆ సీరియస్నెస్ యాక్టివిటీలో కనబడితే తప్ప కార్మికులు పూర్తి స్థాయిలో మన దిక్కు వచ్చేటటువంటి అవకాశం ఉండదు. బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ వేదికపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు. రాజకీయాల్లో ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్యబద్దంగా పోరాడకుండా యువతను హింస, విధ్వంసం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల వైపు ప్రేరేపించడం బీఆర్ఎస్ అసలు రాజకీయ స్వభావాన్ని బయటపెట్టిందని విమర్శించారు. ఏ విమర్శ అయినా నిర్మాణాత్మకంగా చట్టానికి లోబడి ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని బహిరంగంగా పిలుపునివ్వడం చట్ట వ్యతిరేక చర్య అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.